హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా గార్డెన్లో అయితే మేము ధనియాల విత్తనాలు అయితే వేసామన్నమాట. అవి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడైతే నేను వీడియో అయితే పెట్టాను కదండి. ఆ ధనియాల విత్తనాలు అనేది మేము స్టార్టింగ్లో మాకు తెలియక చాలా వీడియోస్ చూసేటప్పుడు ధనియాలు అనేవి మామూలుగా జల్లేస్తే వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారనమాట. అలాగే వేసేసాము. వేస్తే రావడానికి చాలా ఇబ్బంది పడింది, ప్లస్ రాలేదు కూడానండి. అయితే రావట్లేదని చెప్పేసి చాలా ఇదయ్యాము. అయితే సరే ఇంక రావేమో అని చెప్పేసి వదిలేసామన్నమాట. ఇలా కాదు అని చెప్పేసి వేరొక వీడియో చూసేసరికి అప్పుడు వాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే ధనియాలని సగం బద్దలాగా అయితే విడదీసి దంచారనమాట. దంచితే సగం బద్దలాగా విడింది. అది కానీ జల్లితే చక్క మొక్కలు అయితే బాగా నాటేసాయండి. చాలా ఫాస్ట్గా నాటేసాయి అనమాట. అలా బద్దలా విడినప్పుడు కూడా మనకి విత్తనం అనేది 2 భాగాలుగా అవుతుంది. అంటే 2 మొక్కలు వస్తుంది ఒక మొక్క వచ్చిన దగ్గర. అలాగా మా కొత్తిమీర అయితే చాలా బాగా అయితే ఇప్పుడు గ్రోత్ అవుతుందన్నమాట. అదేనండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే సక్సెస్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది ఏదో చెప్పేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియనట్టుగా చెప్పేస్తూ ఉంటారు. అది చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలిస్తేనే కరెక్ట్గా చెప్పాలి, లేదు అంటే చెప్పకూడదు. అలా కరెక్ట్గా చెప్పే వాళ్ళది వింటే మాత్రం సక్సెస్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఇంకా పీక్స్లోకి వెళ్తుంది ఆ సక్సెస్ అనేది. అలా చెప్పిన వాళ్ళ మాట అయితే తప్పకుండా వింటారని అనుకుంటున్నాను. చూసారు కదా ఫైనల్గా ఎంత బాగుందో, చూడడానికి ఎంత అందంగా ఉంది. లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది అలా మాట వింటే.